హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ వీడియోలో స్కూల్ స్టడీ ఇంగ్లీష్ వాళ్ళకు ఉన్న బ్యాక్గ్రౌండ్ లిటరేచర్ నుంచి మనం ఆల్రెడీ స్టాంజా ఫార్మ్స్, పొయిటిక్ ఫార్మ్స్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ అండ్ రైమ్ స్కీమ్ 4 కవర్ చేయడం జరిగింది గత వీడియోస్లో. ఇప్పుడు ఈ వీడియోలో మనం లిటరేట్ టర్మ్స్ గురించి చూద్దామండి. సో 30 ఉంటాయి ఆల్మోస్ట్. సో ఈ 30 లిటరేట్ టర్మ్స్ గురించి వాట్ ఈస్ వాట్ దాన్ని తెలుసుకోవడంతో పాటు అందులో టైప్స్ కూడా డిస్కస్ చేద్దామండి. జనరల్గా మనం ఓన్లీ టర్మ్స్ యొక్క డెఫినేషన్ తీసుకెళ్తే సరిపోదు, అందులో టైప్స్ అడుగుతున్నాడండి. ఒకటేట్లో ఐరనీ ఒక టైప్స్ అడిగాడు, ఇంకోట్లేట్లో ఇమేజరీ ఒక టైప్స్ అడిగాడు, మొన్న రాసిన దాంట్లో క్రిటిజం అని దాంట్లో టైప్ అడిగాడు. ఇట్లా టైప్స్ అడుగుతున్నాడు. మనం టైప్ చూసుకోకుండా వెళ్తే సరిపోదు, టైప్స్ చూసుకోవాలి. సో అప్పుడు మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో లిటరేట్ టర్మ్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డిస్కస్ చేస్తానండి ఇందులో. సో ఎవరైనా మన ఫ్రీ వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. సో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ జాయిన్ అయితే మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కానీ కొన్ని, లేదంటే కొన్ని గైడెన్స్ కానీ అక్కడ ఉంటుంది. మీ డౌట్స్ కానీ మీరు అక్కడ రైజ్ చేసుకోవచ్చు. సో డిస్కషన్ కూడా ఏదైనా ఉంటే ఉండొచ్చు అక్కడ. సో మీరు దయచేసి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, జాయిన్ అవ్వండి. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. ఫస్ట్ ప్యారలలిజం. సో ప్యారలలిజం అంటే ఏంటి అంటే చూడండి, ఇక్కడ ప్యారలలిజం ఇస్ ద యూజ్ ఆఫ్ సిమిలర్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఆర్ లైన్స్ టు కంపేర్, సో టు క్రియేట్ రిథమ్ అండ్ క్లారిటీ. ఇంకా రెండు వచ్చేసింది, పర్పస్ వచ్చింది, డెఫినెట్ రెండు వచ్చింది. చూడండి, ప్యారలలిజం అంటే యూజ్ సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్గా, ఒకే స్ట్రక్చర్తో కూడినటువంటి, సిమిలర్ స్ట్రక్చర్తో కూడినటువంటి సెంటెన్స్ కానీ, ఫ్రేజ్ కానీ, క్లాజ్ కానీ, వర్డ్స్ కానీ రిపీటెడ్గా వాడితే ఎందుకు రిపీట్ వాడతాం అంటే రిథమ్ కోసం, క్లారిటీ కోసం, ఎంఫసిస్ ఇవ్వడానికి ఏదన్నా విషయాన్ని ఆ ప్యారలిజం వాడతాం ప్రోస్లో. సో రిపీటింగ్ వర్డ్స్ కానీ, సిమిలర్ మీనింగ్ఫుల్ వర్డ్స్ కానీ, ఫ్రేజెస్ కానీ, క్లాస్ కానీ వాడతాం. ఎగ్జాంపుల్ ఏమి, షీ లైక్స్ రీడింగ్, రైటింగ్ అండ్ టీచింగ్. ఇదేంటి సిమిలర్ గ్రామటికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, షీ లైక్స్ తర్వాత రీడింగ్ ఐఎన్జీ ఫామ్, రైటింగ్ మళ్ళీ టీచింగ్ ఐఎన్జీ ఫామ్తో ఉన్నటి వర్డ్స్ ఉన్నాయి. ఈజీ ఈజీ అనే వర్డ్ రిపీట్ అయింది అండ్ ఒక స్ట్రక్చర్ ఉంది అక్కడ చూడండి ఒకసారి. పెన్నీ సేవ్డ్ ఇస్ ఎ పన్నీ ఎర్న్డ్ ఉంది, పెన్నీ ఉంది, అక్కడ ఏ పన్నీ ఉంది. ఎర్న్డ్ థర్డ్ ఫామ్, సేవ్డ్ థర్డ్ ఫామ్. అట్లా ఒకే రకమైన గ్రామటికల్ స్ట్రక్చర్ కానీ, లేదా వర్డ్స్ కానీ, క్లాజ్ కానీ, ఫ్రేజ్ కానీ రిపీటెడ్గా వాడితే, ఎందుకు వాడితే రిథమ్ కోసం, క్లారిటీ కోసం వాడితే మనం ప్యారలలిజం అంటాం. ఇది ప్యారలలిజం గురించి ఇన్ఫర్మేషన్. అది ఇప్పుడు ఇస్ క్లియర్ కదా. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. దీనికి ఏం టైప్స్ లేవు. ప్రొలాగ్ చూద్దాం. ప్రొలాగ్ అంటే ఏంటి, అందరికి తెలుసు. ప్రొలాగ్ అంటే ఇంట్రొడక్టరీ సెక్షన్ అనమాట. ఏదైనా ఒక లిటరీ వర్క్లో ఇంట్రొడక్షన్ సెక్షన్ అంటే ఇంట్రొడక్షన్ చెప్తే, ఆ లిటరీ దాని గురించి మన ఇంట్రొడక్షన్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్లే కానీ, నావెల్ కానీ, ఎపిక్ కానీ, దట్ గివ్స్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. సో ఒక ప్లేకి ముందు, నావెల్కి ముందు, ఎపిక్ దాని ముందు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ప్రొలాగ్. సో గుర్తుపెట్టుకోవడానికి ఇది ఉండడానికి క్లూ ఇస్తున్నాను. ఇంట్రొడక్టరీ సెక్షన్ అదే షార్ట్ ఫామ్ ఇంట్రో. ప్రో ఆర్ఓ, ఇక్కడ పిఆర్ఓ, ఇక్కడ టీఆర్ఓ. గుర్తుపెట్టుకోండి, ఇంట్రో అంటే ఇంకా ఎంట్రీ అంటే ఇంట్రొడక్షన్. ఇట్లా. సో ప్రొలాగ్ ఆఫ్ రోమియో జూలియట్లో కానీ, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యామిలీ ఫెట్ బిఫోర్ ద స్టోరీ స్టార్ట్. సో రోమియో జూలియట్లో ఉన్న ప్రొలాగ్ కానీ, లేదా కాంటెంపరీ టేల్స్లో అందరి యొక్క ఇంట్రొడక్షన్ అనేది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ఎగ్జామ్కి వస్తాయని కాదు, ఒక ఎగ్జాంపుల్ అర్థం కావడానికి కాంటెంపరీ టేల్స్ కూడా మనకు ప్రొలాగ్కి ఒక ఉదాహరణ. ప్రొలాగ్లో అందులో మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ చేయడానికి అడగవచ్చు ఎగ్జామ్లో. సో ప్రిఫేస్ ఒకటి, ఫోర్వర్డ్ ఒకటి ఉంటుంది. సో ప్రిఫేస్ అంటే ఏంటంటే వాట్ మేక్స్ అన్ ఆథర్ టు రైట్ రీజన్స్. సో ప్రిఫేస్ అని ఉంటుంది బుక్లో. సో ప్రిఫేస్లో, అదే బుక్లో ప్రిఫేస్ ఉంటుంది. ప్రొలాగ్ ఎలా అయితే ఇంట్రొడక్షన్ ఉందో దానికి అదేవిధంగా ప్రిఫేస్ కూడా ఉంటుంది. రిటర్న్ బై అతడే రాసుకుంటాడు, ఎందుకు రాస్తున్నాడు, ఏది ఇన్స్పైర్ చేసింది, ఎలా రాశాడు, దాని యొక్క డీప్ ఎంతవరకు ఉంది, దాని స్కోప్ ఏంటి అని ప్రిఫేస్లో ఆథర్ రాస్తాడు. అదే మనకు ఫార్వర్డ్ ఉందనుకోండి, వేరే వాళ్ళు రాస్తారు, వర్డ్స్ బై అదర్స్ అబౌట్ ద బుక్. ఆ బుక్ గురించి చాలా బాగుంది, బుక్ చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఒక గ్రామర్ బుక్ ఉందని ఎగ్జాంపుల్, ఆ గ్రామర్ బుక్లో ఫేమస్ ఆల్రెడీ వేరే సబ్జెక్ట్ చెప్పే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఉంది, ఫిజిక్స్ చెప్పేవాళ్ళు కానీ ఫేమస్ ఎవరైనా ఉంటే, ఇంకా వేరే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఫేమస్ ఎవరైనా ఉంటే, వాళ్ళు స్కాలర్స్ కానీ వాళ్ళు ఆ బుక్లో, లేదా బుక్ చదివి సక్సెస్ అయిన వాళ్ళు ఆ బుక్ నుంచి రాస్తే, నేను బుక్ చదివాను సక్సెస్ అయ్యాను, ఇందులో బాగా గ్రామర్ రూల్స్ బాగున్నాయి, ఇది ఎగ్జామ్ పనికి వచ్చాను ఎవరైనా రాస్తే, వేరే వాళ్ళు రాస్తే ఫార్వర్డ్. అది చూడండి, ప్రిఫేస్ ఆథర్ రాసుకుంటాడు, ఎందుకు రాస్తాడో ఏంటంటే ఇక్కడ మీకు బ్రాకెట్లో. ఫార్వర్డ్ అంటే వేరే వాళ్ళు రాస్తారు అబౌట్ దట్ బుక్, రైట్, అది ఫార్వర్డ్. సో పర్పస్ ఏంటి, ఈ ప్రొలాగ్ పర్పస్ ఏంటి అంటే ఫోర్ షాడో ఇవ్వడానికి, అంటే ఆ లిటరీ వర్క్ ఏంటి, ఆ ప్లే కానీ, ఆ నావెల్ కానీ ఏం ఉండబోతుందని దానికి హుక్, ఏమన్నా అటెన్షన్ని గ్రాప్ చేయడానికి, మూడ్ని క్రియేట్ చేయడానికి, టోన్ని చెప్పడానికి మనకి ఇది ప్రొలాగ్ అని ఉపయోగపడుతుంది. ఇదండి ప్రొలాగ్. సో ఒకటి ప్యారలలిజం, రెండు ప్రొలాగ్ చూసాం, రైట్. సో ఇప్పుడు చూడండి, ఎపిలాగ్. సో an epilogue is a closing section at the end of a literary work that tells what happens after the main story ends. ఎపిలాగ్ అంటే ఏంటి,
అండ్ ఎపిలాగ్ ఇస్ ద క్లోజింగ్ సెక్షన్, అంటే ఎండింగ్ అయిన తర్వాత. సో ఇంట్రొడక్టరీ సెక్షన్ ప్రొలాగ్ అయితే, ఎపిలాగ్లో ఈ ఉంది కాబట్టి ఎండింగ్ గుర్తుపెట్టుకున్నట్ల. ఎండింగ్ ఇక్కడ ఈ ఉంది ఎపిలాగ్లో, ఎండింగ్లో వర్డ్లో కూడా ఈ ఉంది. సో ఎపిలాగ్ ఇస్ ఎండింగ్ సెక్షన్ లేదా క్లోజింగ్ సెక్షన్ అనుకోవచ్చు. లిటరరీ వర్క్ దట్ టెల్స్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ద మెయిన్ స్టోరీ. మెయిన్ స్టోరీ అయిన తర్వాత ఏం జరిగింది, ఏం లేదు, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఏమైనా సొల్యూషన్స్ కానివ్వండి కూడా తెలుస్తుంది ఎపిలాగ్లో. చూడండి, అన్ ఎపిలాగ్ దట్ డిస్క్రైబ్ ద ఫ్యూచర్ లైఫ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్టర్ ద నావెల్ ఎండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నావెల్ ఉంది, నావెల్ అయిపోయినాయి, మొత్తం తర్వాత ఫ్యూచర్ ఏం జరిగింది, ఇంకేం జరిగి ఉండొచ్చు, ఒక జస్ట్ స్కోప్ ఫర్ సీక్వెల్, అంటే సీక్వెల్ అవడానికి అవకాశం. కొన్ని సినిమాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఎండ్ తర్వాత సీక్వెల్కి ప్లాన్ ఒక సీన్ చూపిస్తారు, లేదా ఒకవైపు నంబర్స్ వస్తుంటాయి, ఆ పేరు నేమ్స్ వస్తుంటాయి, ఇంకోవైపు ఏమైనా సీన్స్ వస్తుంటాయి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఆ విధంగా అంటే ఎండింగ్ సెక్షనే, బట్ సీక్వెల్ దాని కానీ లేదా ఆ తర్వాత ఆ క్యారెక్టర్స్కి ఎలా ఉంది ఏమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ప్రాబ్లం ఉంటే అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ హీరో ఏం చేస్తున్నాడు, తర్వాత హీరోయిన్ ఎక్కడ ఉంది, తర్వాత వాళ్ళ పిల్లలు, అది ఎగ్జాంపుల్ అంటే ఏదో ఒకటి చూపిస్తారు అనమాట. సో అది ఎండింగ్. ఎపిలాగ్ అంటే ఎండింగ్, క్లోజింగ్ సెక్షన్, రైట్. ప్రొలాగ్ అంటే ఇంట్రొడక్టరీ. ప్యారలైజ్ అంటే సిమిలర్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్ వాడతాయి. అది 3 అయిపోయినాయి. ఇప్పుడు సెట్టింగ్ చూద్దాం. సెట్టింగ్ రిఫర్స్ టు ద టైమ్, ప్లేస్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ స్టోరీ హ్యాపెన్స్. ఏదైనా స్టోరీ జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న టైం, ఆ ఏ టైంలో జరుగుతుంది ఆ టైం కానీ, ఎక్కడ జరుగుతుంది ప్లేస్ కానీ, చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అన్నీ చెప్తే సెట్టింగ్ అంటాం. సో ఎగ్జాంపుల్ మాల్గుడి అని స్వామి అండ్ ఫ్రెండ్స్ చదివి ఉంటారు, అందులో మాల్గుడి అనేది ఒక ఫిక్షనల్ ప్లేస్. అది మాల్గుడి, అది సెట్టింగ్ అనమాట. ఆ నావెల్కి అదొక సెట్టింగ్. 12th నైట్కి ఇలిరియా అనే దాంట్లో అదొక సెట్టింగ్. సో అది 2 ఫిక్షనల్, కొన్ని రియల్గా ఉండొచ్చు. సెట్టింగ్స్ కెన్ బి రియల్ ఆర్ కెన్ బి ఫిక్షనల్. కొన్నిసార్లు రియల్ కూడా ఉంటాయి, రైట్. అట్లా కొన్ని ఫిక్షనల్ కూడా ఉండొచ్చు సెట్టింగ్. ఇది సెట్టింగ్ గురించి. మరి క్యారెక్టర్ అంటే ఏంటంటే తెలుసు. క్యారెక్టర్ అంటే ఒక స్టోరీలో కానీ, పర్సన్ కానీ, యానిమల్ కానీ, ఫిగర్ కానీ, హూ టేక్స్ పార్ట్ ఇన్ స్టోరీ, ఆ డ్రామాలో కానీ, స్టోరీలో కానీ ఒక క్యారెక్టర్, రైట్. క్యారెక్టర్లోనే ఇంపార్టెంట్ మనకు టైప్స్ ఉన్నాయి. ప్రొటాగనిస్ట్ కానీ, యాంటాగనిస్ట్ కానీ, ఫాయిల్ కానీ, ఫ్లాట్ క్యారెక్టర్ కానీ, రౌడీ, ఇవన్నీ చూసుకోవాలి. ఇందులోనే బిట్ వస్తుంది. తెలిసింది బిట్ అడగడు, ఇంకా దాని లోపల తెలియని విషయాలు ఎవరైనా చదివి ఉన్నారని టెస్ట్ చేయడానికి మనకి ఇదే అడుగుతాడు. సో చూద్దాం టైప్స్. ప్రొటాగనిస్ట్ అంటే చూద్దాం ముందు. ప్రొటాగనిస్ట్ అంటే మెయిన్ క్యారెక్టర్ హూ డ్రైవ్స్ ద ప్లాట్ ఫార్వర్డ్. తెలిసిన ప్రొటాగనిస్ట్ అంటే హీరో అనుకోవచ్చు, సింపుల్ అర్థం కావడానికి. హీరో అంటే హీరో కాదు, ఒక మెయిన్ క్యారెక్టర్. అన్ని క్యారెక్టర్ కంటే డామినెంట్ క్యారెక్టర్, ప్లాట్ని ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్ అనమాట. యాంటోనిస్ట్ ఆపోజిట్, ప్రొటాగనిస్ట్ ఆపోజిట్, అపోజ్ ద ప్రొటాగనిస్ట్ థాట్స్ని, ఐడియాస్ని, యాక్షన్స్ని ఆయన అపోజ్ చేస్తుంటాడు, లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి తన చేష్టలు కానీ, అతడి హీరో చేష్టలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. క్రియేటింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ టెన్షన్. సో కాన్ఫ్లిక్ట్ని కానీ టెన్షన్ కానీ బుల్ చేయడానికి యాంటోనిస్ట్ ఉంటాడు అనమాట. సో ఫాయిల్ అంటే ఏంటి నెక్స్ట్ అంటే, ఫాయిల్ కాంట్రాస్ట్ విత్ అనదర్ క్యారెక్టర్, టిపికల్లీ ద ప్రొటాగనిస్ట్. ప్రొటాగనిస్ట్ కంటే కొంచెం సిమిలర్గా ఉండొచ్చు, కొన్నిసార్లు కాంట్రాస్ట్ కూడా ఉండొచ్చు ఫాయిల్ అంటే. ఇంకా సింపుల్ అర్థం అంటే సెకండ్ హీరో గుర్తుపెట్టుకోవచ్చు, కొంచెం సైడ్ హీరో మాదిరి. కొంచెం ప్రొటాగనిస్ట్ తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫాయిల్, గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉండండి. సో సెకండ్ హీరో రాస్తాను ఇక్కడ. సో రాజం, మనకు ఎగ్జాంపుల్ స్వామి అండ్ ఫ్రెండ్స్ చదివి ఉంటాం, అందులో రాజం క్యారెక్టర్ కొంచెం అతను కూడా మంచి క్యారెక్టరే, హీరో క్యారెక్టర్, బట్ స్వామి కంటే కాదు, స్వామి తర్వాత రాజం క్యారెక్టర్ మీన్స్. సో ఫాయిల్. నెక్స్ట్ అంటే ఫ్లాట్ క్యారెక్టర్ ఉంటుంది ఇంకోటి. ఫ్లాట్ అంటే 1 డైమెన్షనల్ క్యారెక్టర్ అంటారు. సింగిల్ ట్రేట్స్, రైట్, కెన్ బి డిఫైన్ ఈజీలీ. ఫ్లాట్ క్యారెక్టర్ అంటే చూస్తేనే చెప్పొచ్చు ఫ్లాట్, వెరీ సింపుల్గా అంతే రాదు. ఒక క్యారెక్టర్ ఉంది, కామెడీకి యూజ్ చేస్తాం, ప్రమాణంగా వచ్చాడు, కామెడీకి యూజ్ చేస్తాం. సో ఆయన వస్తేనే మనం ఏమనుకుంటాం, కామెడీ సీన్ ఉందిరా ఏదో ఒకటి మనం కనిపిస్తాం. సో సింగిల్ ట్రేట్స్ ఉంటాయి, ఒకే డైమెన్షన్ ఉంటుంది, ఏం చేంజెస్ ఏమి ఉండవు, ఈజీగా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఒక హీరోయిన్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక హీరోయిన్ వచ్చింది, అది చూస్తే ఆమె వస్తేనే ఏమో ఐటమ్స్ ఉన్నట్టుంది ఈ సినిమాలో ఎగ్జాంపుల్, ఆమె చూస్తేనే మనం అనుకుంటాం, అంచనా వేయగలం, ప్రెడిక్ట్ చేయగలం. అది ఫ్లాట్ క్యారెక్టర్. మరి రౌండ్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఫుల్లీ డెవలప్డ్ క్యారెక్టర్, కాంప్లెక్స్ ట్రైట్స్ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి, అండర్గో చేంజెస్ ఆర్ గ్రోత్. సో రౌండ్ క్యారెక్టర్ అంటే ఫుల్లీ డెవలప్డ్. రౌండ్ అంటే మన ఫుల్లీ డెవలప్డ్ క్యారెక్టర్, కాంప్లెక్స్ ట్రైట్స్ ఉంటాయి. ఓకే, ఈజీగా చెప్పలేమంట. కొన్నిసార్లు బాధపడతారు, కొన్నిసార్లు నవ్వుతారు, కొన్నిసార్లు ఫైట్ చేస్తారు. లైక్ ఇట్స్ లైక్ హీరో క్యారెక్టర్ అనమాట. హీరోకి రౌండ్ క్యారెక్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే హీరో డాన్స్ చేయాలి, ఫైట్ చేయాలి. సినిమానే కాదు, ఇక్కడ లిటరీ వర్క్లో కూడా, స్టోరీ నావెల్లో కూడా హీరో కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామన్నమాట. సో ఎమోషన్స్ అన్నీ క్యారీ చేయాలి. చేంజ్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండకపోవచ్చు, తర్వాత ఫస్ట్ ఉండే తర్వాత నుంచి మార్పు ఉండొచ్చు. సో ఇది దీన్ని మల్టీ డైమెన్షన్ కూడా సింపుల్గా, రైట్. ఫ్లాట్ క్యారెక్టర్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫై చేస్తే, రౌండ్ క్యారెక్టర్ మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది, సింగిల్ డైమెన్షనల్గా ఫ్లాట్ ఉంటుంది, ఇంకా ఫ్లాట్ క్యారెక్టర్ అది. నెక్స్ట్ అంటే స్టాటిక్ క్యారెక్టర్, హూ రిమైన్స్ అన్చేంజ్ త్రూ అవుట్ ద స్టోరీ. స్టాటిక్ అంటేనే అన్చేంజ్ అండి. స్టాటిక్ అంటేనే ఇంకా స్టాక్ జీకే అంటాం కదా, స్టాండర్డ్ జీకే మారదు అట్లా. స్టాటిక్, హూ రిమైన్స్ అన్చేంజ్, స్టోరీలో ఏం మారదు. అతను కామెడీ అంటే కామెడీనే ఉంటాడు లాస్ట్ వరకు, లేదు అతనికి వేరే ఏదైనా క్యారెక్టర్ చూపిస్తే ఆ క్యారెక్టర్ అట్లే ఉంటుంది లాస్ట్ వరకు, మారే అవకాశాలు ఉండదు. డైనామిక్ క్యారెక్టర్ అంటే అండర్గోస్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ అవ్వడం, గ్రోత్ చూడడం, ఏదైనా మార్పు చెందడం, రైట్. కామెడీ ఉంటే సీరియస్గా అయిపోవడం, లేదా సీరియస్గా ఉంటే కామెడీ అయిపోవడం. స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీలో కానీ లేదా సినిమాలో కానీ, ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసరికి ఆయన మారిపోతారు అన్నమాట. సో అది డైనామిక్ క్యారెక్టర్ అవుతుంది. డైనామిక్ అంటే మార్పు చెందడం, స్టాటిక్ అంటే మార్పు చెందనేది.
ఇంకోటి స్టాక్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకోటి స్టాక్ అంటే స్టీరియో టైప్ ఫర్ స్పెషల్ పర్పస్. స్టాక్ క్యారెక్టర్ అంటే స్టీరియో టైప్, ఇంకా సింగిల్ ట్రైట్సే ఉంటాయి దీనికి కూడా, బట్ స్పెషల్ పర్పస్ కోసమే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ అని ప్లే, కామెడీ అని వస్తేనే మనం కామెడీ కోసం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా, రైట్. ఏదైనా విలన్ ఫేస్ అయితే ఇతను వస్తే ఏదైనా ఫైట్ జరగవచ్చు, ఇక్కడ ఇతను వచ్చా అంటే అంటారు. స్టాక్ క్యారెక్టర్ అంటే స్టీరియో టైప్ ఉంటాయి. ఇక్కడ కూడా అట్లాంటిది ఉంది కొంచెం. ఇది మనకు ఫ్లాట్ క్యారెక్టర్ కూడా, వన్ డైమెన్షన్ క్యారెక్టర్. సిమిలర్గా మనకి ఇది కూడా అట్లే ఉంటుంది స్టాక్ క్యారెక్టర్. ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆన్సర్ని, రెండు వస్తే ఒకవేళ. తర్వాత కాన్ఫిడెంట్ ఉంటుంది ఇంకోటి. కాన్ఫిడెంట్ పేరులో ఉంది. కాన్ఫిడెంట్ అంటే నమ్మకస్తుడు, ట్రస్ట్ వర్తి, ట్రస్టెడ్ ఫ్రెండ్ ఆర్ అలీ ఆర్ ప్రొటాగనిస్ట్ విత్ హూమ్ దే షేర్ ద థాట్స్, ఫీలింగ్స్ అండ్ సీక్రెట్స్. సో సీక్రెట్స్ కానీ ఫీలింగ్స్ కానీ థాట్స్ని కానీ పంచుకుంటా. హీరో ఉన్నాడు, ఎవరితో పంచుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉండొచ్చు, లేదా ఒక తల్లి క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్, లేదా మామయ్య క్యారెక్టర్, అలా ఉంటే దాన్ని అన్ని పంచుకుంటాడు. హీరోని మెయిన్ క్యారెక్టర్ షేర్ చేసుకున్న ఫీలింగ్స్, అది కాన్ఫిడెంట్ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఆఫెన్ ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్ టు ప్రొటాగనిస్ట్ డిసిషన్స్ అండ్ యాక్షన్స్. సో ఎమోషనల్ సపోర్ట్ని ఇస్తారు ఎవరు మనకు, ఈ కాన్ఫిడెన్స్ అనే క్యారెక్టర్స్. ఎవరికి? ప్రొటాగనిస్ట్కి, మెయిన్ క్యారెక్టర్స్. ఇదండి మెయిన్. ఇంకోసారి చెప్తాను చూడండి, సో చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్, ఫాయిల్, సెకండ్ హీరో టైప్. ఒక వర్డ్లో చెప్పేస్తాను. ఫ్లాట్ క్యారెక్టర్ సింగిల్ డైమెన్షనల్, ఏ మార్పు ఉండదు, సింగిల్ ట్రైట్స్ ఈజీలీ డిఫైన్ చేయగలం. రౌండ్ క్యారెక్టర్ అంటే డెవలప్డ్ క్యారెక్టర్, కాంప్లెక్స్ ట్రైట్స్ ఉంటాయి, మల్టీ డైమెన్షనల్ ఉంటుంది. స్టాటిక్ అంటే అన్చేంజ్డ్, డైనమిక్ అంటే చేంజ్ అవుతుంది లాస్ట్ వరకు. స్టాక్ అంటే స్టీరియో టైప్, ఒకే పర్పస్, స్పెషల్ పర్పస్ వాడతాం. కాన్ఫిడెంట్ అంటే ఇంకా ప్రొటాగనిస్ట్, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు, ట్రస్ట్ పడుతుందన్నమాట. ఇది వన్ వర్డ్లో. ఫూట్ గురించి చూద్దామండి. నెక్స్ట్ లిటరేట్ టర్మ్ వచ్చేసి ఫూట్. సో ఫూట్ అంటే ఏంటో చూద్దాం. ఫూట్ ఈజ్ ఏ బేసిక్ మెట్రికల్ యూనిట్ ఇన్ ఏ లైన్ ఆఫ్ ఏ పోయిట్రీ. పోయిట్రీలోని బేసిక్ మెట్రికల్ యూనిట్ అంటాం. మెట్రికల్ యూనిట్ అంటే ఏంది? ఇక్కడ మెట్రికల్ అంటే ఎథింగ్ బట్ రిథమ్, ఒక రిథమ్. దాన్ని బట్టి మనం ఆ పోయిట్రీలో రిథమ్ని కనుక్కునేదే ఫూట్ అనుకోండి, ఎగ్జామ్ సింపుల్గా అర్థం కావడానికి, రైట్. సో ఫూట్ అనేది ఇంగ్లీష్లో 5 ఉన్నాయి, 6 ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్, బట్ 4 ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేద్దాం. 4 ఇంపార్టెంట్ ఎక్కువ. సో ఒకటి యాంబిక్, ట్రొక్కీ, అనాపెస్ట్, డెక్టైల్, 4 ఉంటాయి. సో లిటరరీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. లిటరరీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్ డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఫుడ్ అంటే ఏంటి? మెట్రికల్ ఏంటంటే అది బట్ రిథమ్ గురించి చెప్పేది, రైట్. సో ఇయాంబిక్, ట్రొక్కీ, అనాపెస్ట్, ఇట్లా డెక్టైల్ 4 ఉంటాయి. సో ఇయాంబిక్ గురించి ముందు చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దాట్, అసలు స్ట్రెస్ అంటే గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. సో స్ట్రెస్ అనేది మనకు ఇక్కడ ఇంగ్లీష్ అనేది స్ట్రెస్ సిలబల్ మీద ఆధారపడి ఉంటుంది, రైట్. అంటే స్ట్రెస్ లాంగ్వేజ్ అంటే ప్రతి ఒక్క వర్డ్స్లో పోయిటరీ కాదు ఇక్కడ, ఫర్గెట్ అబౌట్ పోయం. జనరల్ ఒక వర్డ్లో మనకు ఒక స్ట్రెస్ సిలబస్ ఉంటుంది, ఒక అన్స్ట్రెస్ సిలబస్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్లో. స్ట్రెస్ అంటే ఏంటంటే కొంచెం గట్టిగా పలికేది, కొంచెం ఎంఫసిస్ చేసి పలికేది. ఇంకోటి కొంచెం వీక్గా పలికేది. ఏంది అలా మన పలకం మీద అన్నీ ఒకే పలుకుతుందంటే మనం అలా పలుకుతాం అన్నీ ఒకేలాగా. బట్ జనరల్గా ఇంగ్లీష్ ఫొనెటిక్స్ లోపలికి వెళ్తే, కొంచెం డెప్త్కి వెళ్తే అన్ని పదాలు కూడా స్ట్రెస్ ఒకే స్ట్రెస్ ఉండదు అనమాట. ఒకదానికి కొంచెం స్ట్రాంగ్గా పలకాలి, ఒకదానికి కొంచెం వీక్గా పలకాలి. అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. మనం అలా అనుకోండి, అది వేరే విషయం. బట్ జనరల్గా సబ్జెక్ట్లో అలా ఉంది. సో మరి ఎలా కనుక్కుంటాం ఒక స్ట్రెస్ ఎలా అన్స్ట్రెస్ అంటే, అది మళ్ళీ కొంచెం వేరే సబ్జెక్ట్, మళ్ళీ వావెల్ సౌండ్, కాన్సనెంట్స్, ఫొనెటిక్స్ సంబంధించిన ఉంటుంది. అది మళ్ళీ అది ఇక్కడ చెప్తే అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది, కాబట్టి అది అవసరం లేదు మనకు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అండ్ అన్స్ట్రెస్ 2 ఉంటాయి ఇంగ్లీష్లో. ఏ వర్డ్ చూసుకున్నా ఒకటి స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది, ఇంకొకటి కొంచెం వీక్గా ఉంటుంది. అది ఎలా కనుక్కోవాలనేది అది వేరే టాపిక్. మళ్ళీ స్ట్రెస్ వావెల్ సౌండ్ ఉంటుంది, వావెల్ సౌండ్ వస్తే ఒక సిలబల్ అంటాం, రైట్. అది వేరే టాపిక్. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకుని జస్ట్ ఓకే. ఇయాంబిక్ అంటే మన ఒకటి అన్స్ట్రెస్డ్, ఒకటి స్ట్రెస్ సిలబల్ ఉంటుంది. సిలబల్ అంటే ఏంటంటే నథింగ్ బట్, సిలబల్ అంటే కూడా మళ్ళీ అగైన్ ఒక వావెల్ సౌండ్ ఉంటే అది సిలబల్ అంటాం జనరల్గా. కాన్సనెంట్స్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. వావెల్ సౌండ్ ఉంటే ఒక సిలబల్ అంటాం. ప్రతి ఒక్క వర్డ్లో కొన్ని సిలబల్ ఉంటాయి. సిలబల్తో కూడినది ఒక వర్డ్ జనరల్ ఇంగ్లీష్లో. ఓకే, 3 ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది, దానిలో 2 సిలబల్ ఉండొచ్చు, 3 సిలబల్ ఉండొచ్చు, 4 సిలబల్ ఉండొచ్చు. సిలబల్ అంటే ఒక వావెల్ సౌండ్ అనమాట. సో ఇది బేసిక్ ఐడియా. ఇప్పుడు దీనిలోకి వద్దాం. ఇయాంబిక్ అంటే ఏం లేదు, ఒక అన్స్ట్రెస్ సిలబల్, ఒక స్ట్రెస్ సిలబల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, బిహోల్డ్. ఈ వర్డ్లో చూడండి, బిహోల్డ్ అంటే బీ ఇక్కడ దగ్గర ఈ ఒక సిలబల్, హోల్డ్ ఒక సిలబల్. జనరల్గా 2 సిలబల్, ఇది 2 సిలబల్ వర్డ్. ఇది ఎలా కనుకుంటే సిలబల్ 2, 3 ఉండొచ్చు కదా అంటే, అది చెప్పిన కదా, సిలబల్ అనేది వావెల్ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వేరే చాప్టర్, మళ్ళీ మాట్లాడదాం. ఫొనెటిక్స్లో డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, 2 వర్డ్స్ ఉన్నాయి, 2 సిలబల్ ఉన్నాయి ఇందులో. ఒకటి స్ట్రెస్డ్, ఒకటి అన్స్ట్రెస్డ్, రైట్. హోల్డ్ అనేది ఒక సిలబల్, ఇది స్ట్రెస్తో కూడినటువంటిది. బి అనేది అన్స్ట్రెస్డ్. అదేవిధంగా ఇంకో వర్డ్ చూడండి, డెస్ట్రాయ్. డి అనేది అన్స్ట్రెస్డ్, కొంచెం వీక్గా పలుకుతున్నాం. స్ట్రాయ్ అనే సిలబల్ కొంచెం గట్టిగా పలుకుతున్నాం, ఓకే, స్ట్రెస్డ్. ద సన్ అనేది మనకు నౌన్స్ కానీ జనరల్ తెలుసు, అడ్జెక్టివ్స్ కానీ, రైట్, మెయిన్ వర్బ్స్ కానీ ఇవి మనం స్ట్రెస్తో పలుకుతాం. ఇవి ప్రొనౌన్స్ కానీ, కంజంక్షన్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాం. అది మనకు అన్స్ట్రెస్డ్ జనరల్గా గ్రామర్లో చూస్తే. సో బ్యాక్ టు హియర్. చూడండి ఇంకోసారి చెప్తాను. ఇయాంబిక్ అంటే ఏం లేదు, ఒక అన్స్ట్రెస్డ్, ఒక స్ట్రెస్ సిలబల్ ఉంటుంది,
రైట్? ఆ వర్డ్స్‌లో, ఆ లైన్‌లో ఏదైనా అనుకోండి. ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ట్రక్కీ చూద్దాం. ట్రక్కీలో ఆపోజిట్ ఒక స్ట్రెస్డ్, ఒక అన్‌స్ట్రెస్డ్ ఉంటుంది. చూడండి ట్రక్కీలో ఏముంటుంది? ఒక స్ట్రెస్డ్, ఒక అన్‌స్ట్రెస్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గార్లెండ్, గార్లెండ్. సో, గార్ అనే సిలబుల్ మీద ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. ల్యాండ్ అనే సిలబుల్ మీద తక్కువ స్ట్రెస్ వస్తుంది. రెండే సిలబుల్, ఇది కూడా 2 సిలబులే. గార్, ల్యాండ్ 2 సిలబుల్. గార్ ఒకటి, ల్యాండ్ ఒకటి. రెండే 2 సిలబుల్. స్పీకింగ్ 2 సిలబుల్. అందులో స్పీక్ అనేది స్ట్రెస్. స్పీక్ ఐఎన్‌జీ స్లో అవుతుంది అండ్ స్ట్రెస్డ్. స్పీకింగ్, స్పీకింగ్. వాల్యూ, వాల్యూ. సో, వాల్ అనే స్ట్రెస్ మీద సిలబుల్ మీద స్ట్రెస్ వస్తుంది. యూ అనే మీద అన్‌స్ట్రెస్డ్ వస్తుంది. ఈ విధంగా ఉంటే ఈ ఈ సిరీ ఈ టైప్‌ని మనం ట్రొక్కీ అంటాం. యాంబిక్ అంటే ముందు అన్‌స్ట్రెస్ తర్వాత స్ట్రెస్డ్. దానికి ఆపోజిట్ ట్రొక్కింగ్. అంతే సింపుల్, చాలా సింపుల్ కదా! నెక్స్ట్ అనపెస్ట్ చూద్దాం. డెక్టైల్ 2 ఒక జత. అనపెస్ట్ అంటే ఏంటి అంటే సేమ్ ఇక్కడ అన్‌స్ట్రెస్, స్ట్రెస్ బట్ ఇక్కడ 2 అన్‌స్ట్రెస్ వస్తాయి. అంటే 3 సిలబుల్‌తో ఉంటాయి ఇందులో. ఇది 2 సిలబుల్ కాబట్టి ఒకటి అన్‌స్ట్రెస్డ్, ఒక స్ట్రెస్డ్. ఇందులో 3 కాబట్టి 2 అన్‌స్ట్రెస్డ్, ఒకటి స్ట్రెస్డ్ వస్తాయి. చూడండి ఎగ్జాంపుల్ ఇంటరప్ట్, ఇంటరప్ట్. ఇన్ అనే ఒక సిలబుల్, ట్ర అనే ఒక సిలబుల్, ట అనే ఒక సిలబుల్. ట అనే లాస్ట్ సిలబుల్ స్ట్రెస్ ఉంది. మిగతా 2 అన్‌స్ట్రెస్డ్ వీక్‌గా పలుకుతున్నాం. ఆన్ ద రోడ్, ఆన్ ద అనేది తక్కువ పలికినాం, రోడ్ అనేది ఎక్కువ స్ట్రెస్‌తో పలికినాం. ఈ విధంగా. ఇలా ఉంటే మనకు అనపెస్ట్ చాలా సింపుల్. చూడండి 2 అన్‌స్ట్రెస్డ్ ఉంటాయి. ఒక స్ట్రెస్ సిలబుల్ ఉంటుంది. సిలబుల్ బట్టి ముందు సిలబుల్ వస్తే ఇది చేయగలం. బట్ సిలబుల్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. డెక్స్టైల్ అంటే దీనికి ఆపోజిట్. ఒక స్ట్రెస్ ఉంటుంది, 2 అన్‌స్ట్రెస్ ఉంటాయి. ఒక స్ట్రెస్డ్, 2 అన్‌స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హ్యాపీనెస్. హ్యా దగ్గర మనకు స్ట్రెస్ వస్తుంది ఫస్ట్ సిలబుల్ మీద. పి అనే రెండో సిలబుల్, నెస్ అనే మూడో సిలబుల్ మీద అన్‌స్ట్రెస్ అని తక్కువ వస్తుంది అక్కడ స్ట్రెస్ అనేది. ఫార్చునేట్, ఫార్చునేట్. ఫార్ అనేది మనకు స్ట్రెస్డ్, నేట్ అనే 2 సిలబుల్ అన్‌స్ట్రెస్డ్. ఈ విధంగా. సో, ఈ ఈ ఈ మెట్రికల్ దీన్ని బట్టే మనకు రిథమ్ అనేది పోయంలో వస్తుందన్నమాట. ఈ రిథమ్‌ని చెప్పేది ఈ ఫూట్ అనేది మెట్రికల్ అనేది ఇన్ లైన్ ఆఫ్ పోయట్రీ. ఇందాక చెప్పినట్టు డెఫినేషన్. ఇంకోసారి కన్సిడర్ చేస్తాను. అయాంబిక్ అంటే అన్‌స్ట్రెస్, స్ట్రెస్‌తో కూడినటువంటి వర్డ్స్ ఉంటాయి. ట్రొక్కీ అంటే స్ట్రెస్, అన్‌స్ట్రెస్ కూడినటువంటి సిలబుల్ ఉంటాయి. అనపెస్ట్‌లో కూడా 2 అన్‌స్ట్రెస్, ఒక స్ట్రెస్డ్. దానికి ఆపోజిట్ డెక్టైల్ ఒక స్ట్రెస్, 2 అన్‌స్ట్రెస్డ్ ఉంటాయి. రైట్? ఇది అర్థమైతే మనకు మీటర్ అర్థమవుతుంది నెక్స్ట్. రైట్? దీనికి ఏమో అర్థం కాబట్టి మీరు కామెంట్ చేయగలరు. నేను రెస్పాండ్ ఇస్తాను. మీటర్ చూద్దాం ఒకసారి. మీటర్ అంటే ఏంటి? రైట్? మీటర్ అంటే ఈజ్ అ ప్యాటర్న్ ఆఫ్ స్ట్రెస్డ్, అన్‌స్ట్రెస్డ్ సిలబుల్ ఇన్ ఎ లైన్ ఆఫ్ పోయిట్రీ. చూడండి స్ట్రెస్డ్ ఇందాక చూసిన ఒక స్ట్రెస్, ఒక అన్‌స్ట్రెస్ ఉంది. ఇలా ఈ సిలబుల్ గురించి చెప్పేది మీటర్. ఏ ప్యాటర్న్లో ఉందని చెప్పేది సిలబుల్. అదే. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి మోనోమీటర్. సో, మోనోమీటర్ అంటే మనకు అంటే మీటర్ ఈ ఫూట్ కింద చూసాం ఇందాక ఫూట్ అది చూసాం కదా. ఈ ఫూట్ అనేది చూడండి స్ట్రెస్డ్, అన్‌స్ట్రెస్డ్ అట్లా అయామ్ అంటాం. స్ట్రెస్డ్, అన్‌స్ట్రెస్డ్ ఉంటే ట్రొక్కీ అంటాం. 2 అన్‌స్ట్రెస్డ్, స్ట్రెస్ ఉంటే అనపెస్ట్ అంటాం. డెక్టైల్ అంటాం. ఈ విధంగా ఇవి ఇక్కడ ఎన్ని ఉన్నాయని చెప్పడానికి ఇవి. మోనోమీటర్ అంటే ఒకటే ఉంటే మోనోమీటర్. ఇలా ఒక అయామ్ ఉంటే మోనో అంటాం. 2 ఉంటే డయామీటర్, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా, 6 ఉంటే హెక్సా, హెప్టా 7, ఆక్టేవ్ 8. ఇలా ఎన్ని ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఒక పోయం ఒక లైన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీటర్ ఫుడ్ 2 ఒకేసారి ఒకే దెబ్బకి 2 రిపీట్ అన్నట్లు అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి షల్ ఐ కంపేర్ టు ది సమ్మర్ డే అనే ఈ లైన్ షేక్స్పియర్ ఫేమస్ లైన్ ఆయన రాసినటువంటి దాంట్లో ఇదేంటంటే ఇది ఆయామ్‌తో కూడినటువంటిది. ఎందుకంటే ఒకటి అన్‌స్ట్రెస్డ్, ఒక స్ట్రెస్. ఈ పిక్చర్ చూడండి మీరు ఇక్కడ. ఒకటి అన్‌స్ట్రెస్డ్, ఒక స్ట్రెస్డ్. షల్ ఐ అందులో షల్ అనేది అన్‌స్ట్రెస్డ్, ఐ అనేది స్ట్రెస్డ్. కంపేర్ ఒకటి అన్‌స్ట్రెస్డ్, ఒక స్ట్రెస్డ్. ది టూ ఒక అన్‌స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. సమ్ అన్‌స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. మర్ డే ఒక అన్‌స్ట్రెస్డ్, స్ట్రెస్. ఇట్లా అన్‌స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. ఒకటి వీక్‌గా పలుకుతున్నాం, ఒకటి స్ట్రాంగ్ పలుకుతున్నాం ఆ వర్డ్‌లో ఒక సిలబుల్. సో, దాన్ని అన్‌స్ట్రెస్డ్, స్ట్రెస్డ్ అనేది ఎన్ని ఉన్నాయి ఎలా అంటే ఏమంటామంటే మనకు అయామ్ అంటాం. ఒక అయామ్ అన్‌స్ట్రెస్డ్, స్ట్రెస్డ్. అలా ఉంటే అయామ్ అంటాం. సో, షల్ ఐ కంపేర్‌లో ఇక్కడ ఒక అయామ్ ఉంది. కంపేర్‌లో ఒక అయామ్ ఉంది. ది టూలో ఒక అయామ్ అంటే జంట అంతే. ఒక అన్‌స్ట్రెస్డ్, ఒక స్ట్రెస్. ఒకటే దాన్ని చెప్పలేము. 2 ఉండాల్సింది జంట అది. రైట్? ఎన్ని ఉన్నాయి? 1, 2 కంపేర్ 2, ది టూ 1, 2A 1, సమ్మర్ సమ్ 1, మర్ డే 1. సో, మొత్తానికి 5 ఉన్నాయి. 5 ఉంటే మనకు ఇదేమంటే 5 ఉంటే అలా 5 ఉంటే అది చూడండి పెంటామీటర్ అన్నాం. ఒకవేళ 6 ఉన్నాయి హెక్సా అంటాం. హెప్టా 7 అంటాం. అయాంబిక్ పెంటామీటర్ లైన్ ఇది. రైట్? అయాంబిక్ పెంటామీటర్ లైన్. సో, ఇదండి మీటర్ గురించి చాలా. ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం తర్వాత కావాలంటే అర్థం కాకుంటే. సో, ఇది మీటర్ గురించి ఇది. ఒకటి ఉంటే మోనో, 2 ఉంటే డయా, ఇది గుర్తుపెట్టుకోవాలి నేమ్స్. అండ్ ఫుడ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. 4 అయాంబిక్, ట్రొక్కీ, అనపెస్ట్, తర్వాత డెక్టైల్, స్ట్రెస్ అన్‌స్ట్రెస్డ్ ఏమి ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో, ఇదండి మీటర్ గురించి. సో, మీటర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు ఫుడ్ కూడా అయిపోయింది. సో, నెక్స్ట్ ఇందులో 3 ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మల్ వర్డ్స్ డిస్కస్ చేద్దాం ఒకసారి. ఫార్మల్ వర్డ్స్ అంటే ఏం లేదు, స్ట్రిక్ట్ రైమ్ ఉంటుంది, మీటర్ ఉంటుంది. ఇందాక డిస్కస్ చేసిన మీటర్ ఉంటుంది, రైమ్ స్కీమ్ కూడా ఉంటుంది.
ఫ్రీ వర్డ్స్ అంటే రైమ్ స్కీమ్ ఉండదు, మో మీటర్ ఉండదు. ఫ్రీగా అంటే ఎంతైనా పోయెట్‌కి ఇంక చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి అనమాట ఎక్స్‌ప్రెషన్స్‌కి. ఇంకోటి బ్లాంక్ వర్డ్స్ ఉంటుంది. సో, ఇంగ్లీష్‌లో మొత్తం గూడా బ్లాంక్ వర్డ్స్‌లో మనకు అయాంబిక్ పెంటామీటర్‌తో నడుస్తుంది. ఇది మీటర్ ఉంటుంది బ్లాంక్ వర్డ్స్‌లో. అయాంబిక్ పెంటామీటరే ఉంటుంది. బట్ అందులో మనకు రైమ్ స్కీమ్ ఉండదు. సేమ్ ఫ్రీ వర్డ్స్‌లో రైమ్ స్కీమ్ ఉండదు, మీటర్ ఉండదు. బట్ బ్లాంక్ వర్డ్స్‌లో రైమ్ స్కీమ్ ఉండదు. బట్ మీటర్ ఉంటుంది. ఏ మీటర్ ఉంటుంది? అయాంబిక్ పెంటామీటర్ ఉంటుంది. ఇది మనకు చాలా వరకు ప్లేస్‌లో గూడా మనం చూస్తాం అనమాట. షేక్స్‌పియర్ రాసిన ప్లేస్‌లో గూడా చాలా వరకు బ్లాంక్ వర్డ్సే ఉంటాయి. ఫార్ములా వర్డ్స్ అంటే స్ట్రిక్ట్ రైమ్ స్కీమ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు మీటర్ గూడా ఉంటుంది. రైట్. సో, ఫూట్ అయిపోయింది, మీటర్ అయిపోయింది కదా! క్లియర్ కదా! ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం డిక్షన్. సో, డిక్షన్ అంటే ఏంటి అంటే, డిక్షన్ మీన్స్ ద చాయిస్ ఆఫ్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్స్ స్ట్రక్చర్, ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూజ్డ్ బై ఎ రైటర్ అండ్ ఆర్ ఎ పోయెట్. పోయెట్ గురించి కానీ, రైటర్ గానీ, ఎలా అంటే డిక్షన్ అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అనమాట. అతను వాడే పదాలు, ఫ్రేజెస్ కావచ్చు, అతని సెంటెన్స్ స్ట్రక్చర్ కావచ్చు, అతని ఫిగరేటివ్ లాంగ్వేజ్ కూడా వాడతాడు. అప్పుడు మనం డిక్షన్ అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ డిక్షన్ అంటే ఐ రిక్వెస్ట్ యువర్ ప్రెజెన్స్, ఇది ఫార్మల్ డిక్షన్. సింపుల్ చెప్పాలంటే ప్లీజ్ కమ్, దాన్ని నేను ఈ విధంగా వర్డ్స్ ఐ రిక్వెస్ట్ యువర్ ప్రెజెన్స్ అని చెప్తానమాట. ఈ విధంగా నేను చాయిస్ ఆఫ్ వర్డ్స్, నా చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఇది. అట్లా అదేవిధంగా పోయెట్‌కి రైటర్ యొక్క చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అతను వాడే పదాలు గానీ, ఇక్కడ నుంచి ఇటాలియన్ నుంచి తీసుకొని ఒక పదం వాడొచ్చు, లేదా స్ట్రక్చర్ ఏదైనా వేరే వాడొచ్చు, అన్‌గ్రామటికల్ కూడా ఏదైనా వాడొచ్చు. ఆయన రైటర్ వాడేదాన్ని డిక్షన్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి. ప్రసోడి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ప్రసోడి అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ రిథమ్, మీటర్, రైమ్ అండ్ సౌండ్ ప్యాటర్న్స్ ఇన్ పోయిటరీ. ప్రసోడి అంటే మొత్తంగా రైట్. ప్రసోడి అంటే ఏముంది? మొత్తం రిథమ్ గురించి చెప్పాలి, మీటర్ గురించి, రైమ్ స్కీమ్ గురించి, సౌండ్ ప్యాటర్న్ గురించి మొత్తం డిస్కస్ చేస్తే ప్రసోడి. వర్డ్ ఆర్డర్, ఆ వర్డ్స్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ చెప్పేది మనకు డిక్షన్ అయితే, మనకు రిథమ్ గురించి, రిథమ్, మీటర్ ఇవన్నీ చెప్పేది ప్రసోడి. ఎగ్జాంపుల్ అంటే స్టడీయింగ్ రైమ్ స్కీమ్ అండ్ మీటర్ ఇన్ పోయం ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రసోడి. సో, ఒక పోయం తీసుకున్నాం, అందులో రైమ్ స్కీమ్ చదువుతున్నాం, మీటర్ చదువుతున్నాం, ఏ మీటర్తో రాయబడింది, ఇందాక చెప్పిన అయాంబిక్ పెంటామీటర్ లైన్ షల్ ఐ కంపేర్ టు ద లైన్ అనేది. రైమ్ స్కీమ్ చూస్తాం, ఏఏనా, బీబీనా, ఏబీసీనా, అట్లా అది రెండు మొత్తం ప్రసోడి అంటాం అంతే. వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ 9 చూద్దాం. పాయింట్ ఆఫ్ వ్యూ. సో, పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి అంటే ఈజ్ ద పొజిషన్ ఫ్రమ్ విచ్ ద స్టోరీ ఈజ్ టోల్డ్. సో, పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో స్టోరీని చెప్పడం. ఒక స్టోరీని చెప్తున్నాం అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐయువి యూజ్ చేసి నరేటరే అందులో క్యారెక్టర్ అయ్యి అతనే డిస్క్రైబ్ చేస్తూ చెప్తే ఐ కానీ వి కానీ వాడితే అది ఫస్ట్ పర్సన్. నరేటర్ అడ్రసెస్ ద రీడర్ యాజ్ యూ, ప్లేసింగ్ దెమ్ ఇన్సైడ్ ద స్టోరీ. మనల్ని స్టోరీలో పెట్టి యూగా డిస్క్రైబ్ చేస్తే అది సెకండ్ పర్సన్. ఇది చాలా రేర్గా ఉంటుంది, ఎక్కువ ఉండదు. థర్డ్ పర్సన్ ఎక్కువ ఉంటుంది. నరేటర్ చూడండి ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ యూజింగ్ హీ, షీ ఆర్ దే. హీ కానీ, షీ కానీ, దే కానీ వాడి ఒక స్టోరీ చెప్తే అది నరేటర్, అది మనకు థర్డ్ పర్సన్ అంటాం. రైట్. ఇప్పుడు మనం చదివే నెక్స్ట్ చదువుతాం మనం మన డ్రామాస్ కానీ, నావెల్ కానీ, అందులో చూసుకోవాలి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూసుకోవాలి. రైట్. సో, ఎస్పెషల్లీ నావెల్స్లో అట్లా చూడండి. ఇక్కడ నరేటర్ ఇస్ అవుట్ సైడ్, బయట ఉంటాడు, బట్ హీ, షీ అని దిగుతాడు. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, ఆమ్నిసియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. సో, లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేది లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, థర్డ్ పర్సనే బట్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు యానిమల్ ఫామ్ చూసుకుంటే ఆమ్నిసియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు ఏం తేడా అంటే చూడండి, లిమిట్ అంటే ఏం లేదు, థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, దే గానే వాడుతూ అవుట్ సైడ్ స్టోరీకి అవుట్ సైడ్గా ఉంటూ నేరేటర్ చెప్తాడు. బట్ రెండు ఒకటే. బట్ ఇక్కడ తేడా ఏంటంటే లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక క్యారెక్టర్ యొక్క ఇన్సైట్ గురించి, అతని ఫీలింగ్స్ గురించి, అతని థాట్ ప్రాసెస్ గురించి చెప్పేది మనకు లిమిటెడ్ సారీ ఓమ్నిసెంట్. ఓమ్నిసెంట్ అంటే అన్నీ తెలిసిన వాడు జనరల్గా. ఓమ్నిసెంట్ అంటే ఏంటి అంటే యాన్యువల్ ఫామ్లో అన్ని క్యారెక్టర్ యొక్క ఇన్సైడ్ ఫీలింగ్స్ కూడా, అతని యొక్క థాట్ ప్రాసెస్ని కూడా తెలుసు అనమాట ఆ రైటర్కి. అప్పుడు అది ఆమ్నిసెంట్ అవుతుంది. లిమిటెడ్ అంటే ఓన్లీ ఒక క్యారెక్టర్. స్వామి అండ్ ఫ్రెండ్స్ ఏమి, స్వామి యొక్క క్యారెక్టర్ మాత్రమే హైలైట్గా ఉంటుంది, వేరే క్యారెక్టర్స్ లేవని కాదు. ఓ క్యారెక్టర్ హైలైట్, రాజం ఉన్నాడు, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. దానిలో కొంచెం వాళ్ళ ఇన్సైట్ గురించి చెప్పలేదు, స్వామి యొక్క ఇన్సైడ్ థాట్సే చెప్పడం జరిగింది. కాబట్టి అది ఒక క్యారెక్టర్ గురించి చెప్తుంది లిమిటెడ్. అన్ని క్యారెక్టర్ ఇన్సైడ్ థాట్స్ గురించి తెలిస్తే అది ఆమ్నిసెంట్ అంటాం అంతే. రైట్. క్లియర్ అబౌట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఎపిక్. వాట్ ఈస్ ఎపిక్? సో, ఎపిక్ ఈజ్ ఎ లాంగ్ నరేటివ్ పోయం దట్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ ఎ హీరో అండ్ ఈస్ అడ్వెంచరస్. ఎపిక్ అంటే లాంగ్ నరేటివ్ పోయం. పోయిటివ్ టైప్ చూసాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ వచ్చింది. ఎపిక్ అంటే ఏంటి? లాంగ్ నరేటివ్ పోయం, చాలా లాంగ్ ఉంటుంది. హీరోయిక్ డీట్స్ ఉంటాయి ఇందులో. టెల్స్ ద స్టోరీ ఆఫ్ ఏ హీరో అండ్ ఈస్ అడ్వెంచరస్ గురించి కానీ, హీరో గురించి చెప్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత, రామాయణం ఇవన్నీ కూడా ఎపిక్స్ కిందకి వస్తాయి అనమాట. హీరోయిక్ డీట్ గురించి చెప్తాయి, అడ్వెంచరస్ ఉంటుంది, అందులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి, అవన్నీ ఎపిక్స్ కిందకి వస్తాయి అనమాట. ఇది వచ్చి రామాయణ కానీ, మహాభారత కానీ, ఇది మన ఇండియన్ ఎపిక్స్ అనుకుంటాం జనరల్. బట్ ఇంగ్లీష్ లిటరేచర్ చెప్తే ప్యారడైజ్ లాస్ట్ బై జాన్ మిల్టన్ అనేది చాలా చాలా ఫేమస్ ఫర్ ఎపిక్ అనమాట. సో, అందులో కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండడం, హీరోయిక్ డీట్స్ గురించి చెప్పడం, ఇది ఎపిక్. రైట్. లాంగ్ నరేటివ్ పోయం అనమాట. ఇది చాలా ఫ్రీ, ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇంకా నరేటివ్ పోయం అంటే. రైట్. మాక్ ఎపిక్, దీనికి ఆపోజిట్ మాక్ ఎపిక్. ఏం లేదు, మాక్ ఎపిక్ అంటే మాక్ ఎపిక్ ఈజ్ ఎ వర్క్ దట్
ఇమిటేట్స్ ఎపిక్ స్టైల్ బట్ ట్రీట్స్ ఎ ట్రైవియల్ సబ్జెక్ట్స్ హ్యూమరస్లీ. మాకింగ్ చేయడం అంటే ఏమి జనరల్గా ఫన్నీగా ఉండడం. మాకింగ్ అంటే ఎక్కిరించడం జనరల్గా మీనింగ్. మరి ఇక్కడ మాత్రం ఏదైనా ఈ ఎపిక్నే మళ్ళీ వేరే దాని కాదు, ఎపిక్ కథనే మాక్ చేస్తూ చెప్తే అది మాక్ ఎపిక్ అవుతుంది అంతే. ఏ వర్క్ దట్ ఇమిటేట్ ఎపిక్ స్టైలే ఉంటుంది సేమ్. దీంట్లో కూడా హీరోయిక్ డీడ్స్ ఉంటాయి, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి, లాంగ్ నెరేటివ్ పోయి మీద కూడా. బట్ మాక్ ఎపిక్ తేడా ఏంటంటే ట్రివియల్ సబ్జెక్ట్ నథింగ్ బట్ అంటే జనరల్ ఫన్నీగా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పెద్ద సీరియస్ మ్యాటర్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఏం పెద్ద సీరియస్ ఉంటుంది, ఇందులో సీరియస్ మ్యాటర్స్ ఉంటాయి ఎపిక్లో. మాక్ ఎపిక్లో అవసరం లేనివి అంటే చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మాక్ హీరోయిక్ పోయం, ఇందులో సెటర్లిక్ మాక్ ఎపిక్ ఇలా ఉంటాయి, రైట్. సో ఎగ్జాంపుల్ చూడండి, ద రేప్ ఆఫ్ ద లాక్. ఇక్కడ అలెగ్జాండర్ పోప్ రాసినటువంటి ఇది యాక్చువల్గా మనకు మాక్ ఎపిక్ కిందకి వస్తుంది. ఎందుకు మాక్ ఎపిక్ అంటే చూడండి, టైటిల్ చూడండి, ద రేప్ ఆఫ్ ద లాక్ గురించి. ఇక్కడ రేప్ ఆఫ్ ద లాక్ అంటే జనరల్ ఇక్కడ సెక్షువల్ అఫెన్స్ అని కాదు, ఇక్కడ రేప్ అనేది ఇక్కడ అంటే స్టీల్ చేయడం అనమాట, స్నాచ్ చేయడం, దొంగతనం చేయడం. లాక్ ఆఫ్ హెయిర్ అంటే హెయిర్, జుట్టుని ఇంకా హీరోయిన్ యొక్క జుట్టు పోయింది, అది టాపిక్. మాక్ ఎపిక్ చూడండి, దాని ఏమన్నా ఆ టాపిక్ ఉందా, జనరల్ టాపిక్, అది జర ఫనీ టాపిక్తో ఉంటే అది మాక్ ఎపిక్ అంటాం, రైట్. ఇది మాక్ ఎపిక్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం, నరేషన్ గురించి చూద్దాం. సో నరేషన్ అంటే ఏం లేదు, ఈజ్ ద మెథడ్ ఆఫ్ టెల్లింగ్ ఎ స్టోరీ. నరేషన్ అంటే నేరేట్ చేయడం, అంటే స్టోరీని నేరేట్ చేస్తాం జనరల్ నరేషన్ అంటే. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇందాక చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ, ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సన్, అదే టెన్స్ ఏంటి, ఫస్ట్ టెన్సా ప్రజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా, ఏ విధంగా ఫ్లాష్ బ్యాకా ఫ్లాష్ ఫార్వర్డా, ఈ విధంగా. సో పర్సన్ అండ్ నరేషన్ అంటే డీల్ చేయడం అనమాట, రైట్. మొత్తం ఇందులో ఒకటి ఎక్స్పోజిషన్ ఉంటుంది, క్యారెక్టర్స్ ఉంటాయి, రైజింగ్ యాక్షన్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి నరేషన్లో, రైట్. ఇది నెక్స్ట్ ఇమేజరీ చూద్దాం. ఇమేజరీలో టైప్ చాలా ఇంపార్టెంట్, మొన్న డిఎస్సి కూడా బిట్ వచ్చింది. సో ఇమేజరీ ఏంటి, యూజెస్ సెన్సారీ లాంగ్వేజ్ టు క్రియేట్ ఎ మెంటల్ పిక్చర్. అందరూ తెలిసి ఇమేజరీ అంటేనే ఒక సెన్సారీ లాంగ్వేజ్ అనమాట. ఇది టు క్రియేట్ మెంటల్ పిక్చర్స్ క్రియేట్ చేయడానికి, ఏదైనా టాపిక్ చెప్పేది అర్థం కావడానికి పోయిట్స్ కానీ రైటర్స్ కానీ ఆ పదాలు పడడం వల్ల మనకు అది మైండ్లో తిరుగుతారు అనమాట. సో అది ఇమేజరీ, ఆ పిక్చర్స్ తిరుగుతాం, మెంటల్ పిక్చర్స్. ఎలా అంటే అందులో టైప్స్ ఏంటంటే చాలా ఉన్నాయి. ఒకటి విజువల్, అంటే మనకు చూస్తాను చెప్పడానికి సైట్ అనమాట. సో విజువల్ ఇమేజరీ ఏంటంటే సైట్, చూసేదనమాట. అంటే చూడడానికి అది మనం లైన్ చదివితే మనకి ఏదో కొన్ని పిక్చర్స్ మనకు కళ్ళకు కనిపించినట్టు ఉంటుంది అనమాట. లేదే కనపడడం లేదంటే అది ఇంట్రెస్ట్ చదివినట్టు కాదు, జనరల్గా కనిపిస్తాయంటే మాయలు కాదు ఇక్కడ అంత, అంటే ఆ విధంగా మనకు అప్పీల్ చేసేలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఆడిటర్ అంటే సౌండ్, ఆడియో అంటేనే సౌండ్ కదా, ఆ పదాలు వింటేనే మనకు సౌండ్ చెవిలో ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది. ఆడిటర్ అంటే సౌండ్. ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్ గురించి. ఆల్ ఫ్యాక్టరీ ఇమేజరీ అంటే సెల్ఫ్. తర్వాత గస్టేటరీ అంటే టేస్ట్ గురించి చెప్తుంది. తర్వాత టొక్టైల్ అంటే ఈ టచ్ గురించి చెప్తుంది. తర్వాత కైస్థెటిక్ అంటే మూమెంట్ గురించి చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో కైస్థెటిక్ అంటే మూమెంట్ గురించి. లాస్ట్ టైం టొక్టైల్ టచ్ గురించి ఆర్ ఆల్ ఫ్యాక్టరీ స్మెల్ గురించి ఒక బిట్ వచ్చింది డిఎస్సికి, మెగా డిఎస్సికి, రైట్. ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్ గురించి చెప్తుంది అనమాట. సో గుర్తుపెట్టడానికి కోడ్ చూస్తున్నాను ఇక్కడ. విజువల్ అంటే గుర్తుంటుంది, అవసరం లేదు. ఆడిటర్ అంటే సౌండ్ తెలుసు. ఇక్కడ ఆల్ ఫ్యాక్టరీ అంటే స్మెల్ గురించి, ఫ్యాక్టరీలో స్మెల్ వస్తుంటుంది ఏదైనా ఫ్యాక్టరీస్లో చూస్తే మనకు, అలా గుర్తుపెట్టుకోండి స్మెల్. గెస్టేటర్ అంటే గ్యాస్, టేస్ట్ బాగుందని ఎక్కువ తింటే గ్యాస్ వస్తుంది, ఈ విధంగా గుర్తుపెట్టు. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి, ఎగ్జామ్లో మర్చిపోకుండా, జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా. గెస్టేటర్ ఇమేజరీ అంటే టేస్ట్ గురించి చెప్తుంది. టెక్టైల్ అంటే టీ ఉంది టెక్టైల్లో, ఇక్కడ టచ్లో కూడా టీ ఉంది, టీ గుర్తుపెట్టుకుని, ఇట్లా 2 అక్షరాలు. కైస్థెటిక్ అంటే మూమెంట్, ఇంకా గుర్తుంటుంది మనకు, రైట్. కైస్థెటిక్ అంటే మూమెంట్స్, రన్నింగ్, వాకింగ్, జంపింగ్, ఇలా మూమెంట్స్ ఉంటాయి అందులో, మూమెంట్. ఎగ్జాంపుల్ చూడండి, ద స్వీట్ స్మెల్ ఆఫ్ రోజెస్ ఫిల్ ద ఎయిర్. ద స్వీట్ స్మెల్ అంటేనే మనకు స్మెల్ గురించి చెప్తుంది. ఇక్కడ స్మెల్ అనేది ఆల్ ఫ్యాక్టరీ ఇమేజరీ ఉంది ఇక్కడ. ఆఫ్ రోజెస్ ఫిల్ ద ఎయిర్, ఈ విధంగా చాలా చాలా పదాలు వాడచ్చు. స్వీట్ అండ్ స్మెల్ అంటే ఇక స్మెల్ గురించి చెప్పాం. ద బజ్ ఆఫ్ రేడియో అంటే మనకు లిజనింగ్ గురించి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ సౌండ్ ఆడిటరీ అనమాట, ఈ విధంగా. కైస్థెటిక్ మూమెంట్, ఫెల్ డౌన్ అంటే మూమెంట్, కైస్థెటిక్ అనమాట, ఈ విధంగా. నెక్స్ట్ చూద్దాం, ఇదండి మనకు ఇమేజరీ గురించి. నెక్స్ట్ మనకు కొరియోగ్రఫీ చూద్దాం. సో కొరియోగ్రఫీ ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ డిజైనింగ్ డ్యాన్స్ మూమెంట్స్. కొరియోగ్రఫీ అంటే తెలుసు, మన డ్యాన్స్ నేర్పించామని కొరియోగ్రాఫర్ అంటాం. డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి ఇందులో చాలా క్లాసికల్ కొరియోగ్రఫీ ఉంది, తర్వాత ఫోక్ కొరియోగ్రఫీ ఉంది, మోడర్న్ కొరియోగ్రఫీ కూడా ఉంది. ఇందులో డ్యాన్స్ స్టెప్స్ నేర్పిస్తారు, రైట్. ఇది అరేంజ్మెంట్ చేయమంట స్టెప్స్ని. నెక్స్ట్ క్లాసిక్ అంటే ఏంటంటే లిటరేచర్లో క్లాసిక్ ఇస్ ఎ వర్క్ విత్ లాస్టింగ్ లిటరరీ వాల్యూ, అంటే లాంగ్ లాస్టింగ్ లిటరరీ వాల్యూ ఉంటుంది దానికి. వైడ్ స్ప్రెడ్ ఉంటుంది, హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది చూస్తే చాలా ఇన్స్పైర్ అయ్యి అలాంటి తరహా లిటరీ రాయాలి అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా,
ఏదైనా కొన్ని సినిమా హిట్ సినిమాలు ఉంటాయన్నమాట. అది క్లాసిక్, అది ఎప్పటికి ఎవరు చూసినా, పాత జనరేషన్ చూసినా హిట్ అవుతుంది. మనం కూడా చూస్తాం, నెక్స్ట్ జనరేషన్ కూడా చూస్తారనమాట. అంత అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది దానికి. తర్వాత వైడ్ స్ప్రెడ్, చాలా ఫేమస్ అయి ఉంటుంది అది. ఇన్‌ఫ్లుయెన్షియల్‌గా ఉంటాయి. చాలా మోటివేషనల్‌గా, చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలా ఉంటుంది వేరే వాళ్ళకనమాట. ఇన్‌స్పైర్ చేసేలా ఉంటుంది. అది క్లాసిక్ అంటాం సినిమాలో జనరల్‌గా. రైట్. సో, క్లాసిక్ అనేది మనకు చాలా ఓల్డ్ అనమాట. ఓల్డ్ వర్డ్ ఇది. సో, ఇటాలియన్ నుంచి వచ్చిన అక్కడి నుంచి క్లాసిక్ అంటే యాక్చువల్లీ హై క్వాలిటీ అనమాట. హై రేంజ్‌లో ఉండే దాన్ని క్లాసిక్ అంటాం. అక్కడి నుంచి మనకు క్లాసిక్ అంటే ఇది పడింది. సో, క్లాసిక్ అంటే ఏంటి జనరల్‌గా? సో, లాంగ్ లాస్టింగ్ వాల్యూ ఉండి ఏదైతే సినిమా గురించి. బట్ ఇక్కడ లిటరరీ వర్క్‌లో కూడా అంతే. కొన్ని ఉంటే అవి రైట్, అవి లిటరేచర్‌లో ఉండే కొన్ని డ్రామాస్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, అవి క్లాసిక్ ఎవరిగ్రీన్ అనమాట. ఎప్పుడు చూడొచ్చు, బోర్ కొట్టదు. చాలామంది చూసుంటారు. హైలీ ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటాయి. దాన్ని చూసి వేరే వాళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి మళ్ళీ ఏదైనా రాస్తారు దాని గురించి. ఆ తరహాలో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఉంది, 'మాయాబజార్' అనే సినిమా ఉంది, ఓల్డ్ సినిమా. దాన్ని చూసి చాలామంది అలా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నటువంటి సినిమాలు కానీ, హిందీలో 'షోలే' అనే ఫిలిం, దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి చాలామంది రాయడం కానీ, చాలా వైడ్ స్ప్రెడ్ ఉంది. అది క్లాసిక్ మూవీస్. మళ్ళీ బోర్ కొట్టదు. మనమన్నా చూడగలం. మన పాత జనరేషన్ చూసాయి, వచ్చే జనరేషన్ కూడా చూడొచ్చు. దానికి ఏం లేదు అలాంటిది. ఇది క్లాసిక్ గురించి. సో, మొత్తానికి 15 అయిపోయాయండి. రైట్. ఇంకో నెక్స్ట్ వీడియోలో మిగతా 15 కూడా డిస్కస్ చేద్దాం. సో, యాజ్ ఎ లిటరరీ స్టూడెంట్‌గా మనకి ఇవన్నీ లిటరరీ టర్మ్స్ ఐడియా ఉండాలి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా ఖచ్చితంగా 2 ఈ పీడిఎఫ్ ఫైల్ నుంచి, ఈ వీడియో నుంచి 2 బిట్స్ మళ్ళీ టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటాను చూడండి. ఇక్కడ నుంచి బిట్ ఖచ్చితంగా 1 లేదా 2 వస్తాయి. చూడండి మీకు కావాలంటే. ఎందుకంటే ఇది చాలా మెటీరియల్‌ని గ్యాదర్ చేసి చాలా సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేయడానికి ఈ నోట్స్ రాసుకొని ఈ విధంగా చేసుకున్నాను అండి. సో, థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. 16th నుంచి మళ్ళీ 30 వరకు, మొత్తం 30 కంటే ఎక్కువ ఉండవు. ఇన్‌ఫాక్ట్ 30 కంటే తక్కువనే 28 ఉంటాయనుకుంటా. సో, అవి కూడా నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.